ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో కొందరు నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులకు కొత్త బాధ్యతలను అప్పగించారు. 9 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి మంత్రి ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంతో వ్యవహరించాలని నిర్దేశించారు. జిల్లాల పర్యటనలో పార్టీ కార్యాలయకు వెళ్లాలని స్పష్టం చేశారు. వైసీపీతో సంబంధాలు కొనసాగించే నేతలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో కొందరు నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇన్ఛార్జీలకు మంత్రులకు కొత్త బాధ్యతలను అప్పగించారు. 9 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాల పర్యటనలో పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు అయితే కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి ఈ రోజు. ఎందుకంటే గ్రూపు రాజకీయాలకు ఎక్కడ కూడా తావియొద్దని చెప్పారు. గ్రూపు రాజకీయాల వల్ల చివరంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా అందరూ కలిసికట్టుగా వెళ్లాలి తప్పితే గ్రూపు రాజకీయాలు చేస్తే ఉపేక్షించేది లేదు. వాటికి ఎక్కడ కూడా తాపివద్దని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి నేతల్ని కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి నేతలు ఎవరైతే ఉంటారో బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. ఎందుకంటే కూటమి కలిసి అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరు కూడా కూటమి నేతలందరినీ కూడా కలుపుకొని పోవాలి. ఎవరు కూడా విడివిడిగా వెళ్ళొద్దు. ఎదురుగా వెళ్తే వాళ్ళపై చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలో పర్యటించడం తప్పనిసరి. ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని పూర్తి స్థాయిలో కూడా ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ప్రస్తుత పార్టీ స్థితిగతులపై మొత్తం పూర్తి స్థాయిలో కూడా మంత్రులు పూర్తి బాధ్యత తీసుకొని ఆ జిల్లాలో పర్యటించి వాటిపై సమగ్రత నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరి ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలు ఎవరైతే వైసీపీ నేతలు ఉంటారో అక్కడ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని కూడా ఆయన సీరియస్ వార్నింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది నేతలు టీడీపీలో ఉన్న వాళ్ళు వైసీపీ నేతలతో ములాఖాత్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో వ్యాపార లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ఇంకొన్ని వ్యవహారాల్లో వైసీపీ నేతలతో టీడీపీ నాయకులు ఉంటున్నటువంటి తరుణంలో అది చంద్రబాబు దృష్టికి పోవడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల అమల్లో మాత్రం వివక్షత ఉండొద్దు. అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలాగా చూడాలని చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా పథకాలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీకి మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పదవులు లేక కొంత అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవుల ద్వారా పూర్తి స్థాయి కూడా వాళ్ళకి న్యాయం చేయడానికి అయితే చంద్రబాబు అయితే సిద్ధమయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లను సిఫార్సు చేయండి, అంతేగాని ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు సిఫార్సు చేయండి. పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వారి పేర్లు మాత్రమే సిఫార్సు చేయాలని చెప్పారు. అదేవిధంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను కూడా నియమించడం జరుగుతుందని, అదేవిధంగా వాళ్ళకి నియమిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు పదవులు రాని వారికి 2 ఏళ్ల తర్వాత కూడా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ మాత్రం సీఎం చంద్రబాబు ఈ స్థాయిలో అందరికీ సూచనలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.